డైవర్షన్ రాజకీయం, కేసీఆర్ స్కెచ్ చేసిండట, కేటీఆర్ అమలు చేస్తుండట. మీడియా దృష్టిని ఆకర్షించేందుకు హరీష్ దగ్గరికి పోయిండట. ఎవరు? కేటీఆర్. మొన్న పోయింది కదా హరీష్ రావు నివాసం ఉంటున్న గచ్చిబౌలిలో ఉన్న క్రిన్స్ విల్లాస్కి కేటీఆర్ పోయిండు కారు వేసుకొని. దేనికి పోయిండంటే వీళ్ళు స్వేచ్ఛావాళ్ళు రాస్తున్నది ఏంటంటే డైవర్ట్ చేయడానికి అని అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సమావేశాలు, పార్టీపై, కేసీఆర్ కుటుంబంపై వస్తున్న ప్రచారానికి చెక్, తామంతా కలిసికట్టుగా ఉన్నామని సంకేతాలు. ఇదంతా స్థానిక ఎన్నికల కోసమైనా. మీరేడ కలిసికట్టుగా ఉన్నారు? ఇప్పుడు కవిత పోవాలి, ఇప్పుడు వీళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి, కవిత కేటీఆర్ ఇంటికి పోవాలి, కవిత కేటీఆర్ ఇంటికి పోవాలి, కవిత హరీష్ ఇంటికి పోవాలి. అప్పుడు మీరు పర్ఫెక్ట్, మీరు ఫ్యామిలీ అంతా ఒక తాటి మీద ఉన్నారని మేము భావిస్తాం. వీళ్ళు అట్ట కూడా పోతారు అనుకోండి. ఇది ఇన్న తర్వాత అమ్మో అవును ఇట్లా పోతే బాగుంటుందేమో, అందరం కలిసే ఉన్నామని అంటే ఏదో బతిమిలాడో బామాలో ఇంకో 100 కోట్లు ఇచ్చో బిడ్డను పంపిస్తాడు. కవిత వెళ్ళాల హరీష్ రావు ఇంటికి, కవిత వెళ్ళాల కేటీఆర్ ఇంటికి. అప్పుడు మీ కుటుంబం అంతా చాలా ఇదిగా ఉన్నదని భావిస్తారు. అండ్ దట్టు మీరు అందరు కలిసి ప్రెస్ మీట్ పెట్టాలి. సంతోష్ రావు ఏడున్నాడు? ఈ ఫిగర్ కనబడతలేదు, ఈ తేడా సింగ్ ఏడా కనబడతలేడు కదా. సంతోష్ రావు ఎక్కడున్నాడు? ఇంతకీ డైవర్షన్ లేదు, పాడలేదు, లేదు, మొత్తం అంతా భగ్గు అంటున్నది లోపల. ఇప్పుడు ఈయనకి ఆయనకి ఇంత విషయం ఉన్నది లోపల. అంటే ఈయన మీద ఆయనకి, ఆయన మీద ఈయనకి. వచ్చినావురా అని ఆయన, వచ్చినా అని ఈయన. నేను దారి తప్పి గతిలోకి వచ్చినా అని కేటీఆర్. వీళ్ళ రాజకీయం ఇట్లుంటుంది. అయిపోయింది ఇలా పని. ఈయనేమన్నా అన్న నుంచి బయటపడితే ఏమన్నా రాజకీయంగా బతకగలుగుతారు, లేకపోతే కథమే అన్ననే. ఇక స్వేచ్ఛా ఎఫెక్ట్, చౌదరిపల్లి భూములపై నిగ్గు తేల్చండి. జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు. 294 సర్వే నెంబర్పై కలెక్టర్ ఉత్తర్వులు. 4 సభ్యులతో రెవెన్యూ కమిటీ. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల నిలుపుదల. భూముల క్రయ విక్రయాలపై స్వేచ్ఛ కథనాలు. ఎంపీ రఘునందన్ రావు ఫ్యామిలీ చేతికి చేరడంపై అనుమానాలు. ఒకటే పని, గవర్నమెంట్ అనుకుంటే ఒకటే క్లిక్తోనే అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని 22A కింద ప్రొబిటెడ్ లిస్టులో పెట్టేయండి. ఫస్ట్ అమ్మడానికి కొనడానికి వీలు లేదు. 22A కింద మొత్తం అసైన్ ల్యాండ్స్ని ప్రొబిటెడ్ లిస్టులో పెట్టండి. ఫస్ట్ చేయాల్సిన పని ఎవరెవరైతే ఈ అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, పొలిటికల్ లీడర్లు, సినిమా వాళ్ళు, రియల్ ఎస్టేట్ మాఫియా, వీళ్ళందరి చేతుల్లో ఉన్న భూమిని ఫస్ట్ మీరు ఆపేయండి. ఫస్ట్ ఇది చేస్తే ఈ భూభారతి తీసుకొచ్చిన దానికి ఒక అర్థం ఉంటుంది. దమ్ముందా ఆ పని చేయగలుగుతారా? ఇప్పుడు రఘునందన్ రావుకు సంబంధించిన భూములు కూడా ఇవేంది భూములు? అసైన్డ్ భూములు. అవన్నీ గత ప్రభుత్వాలు దళితులకు ఇచ్చిన భూములు. వాటిని కొనడానికి, అమ్మడానికి వీలు లేదు. నాకు ఎవరో అమ్మిర్రు, అది బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని అంటే అది కాదు కదా. చట్టం ఏం చెప్తున్నది? అసైన్డ్ భూములు కొనడానికి, అమ్మడానికి వీలు లేదు. మరి అన్నీ తెలిసిన మీలాంటి వాళ్ళు ఎట్లా కొంటారు? అమ్మేవాళ్ళు ఏదో వాళ్ళ అవసరాల కోసం, ఇంకో దానికోసం అమ్మిండండి. ఇది అమ్మడానికి వీలు లేదు, ఇది మనం కొనుక్కోవద్దు అన్న సోయి మనకు ఉండాలి. వాళ్ళు అమ్మిరు కాబట్టి మేము కొన్నాం. అది ఎట్లా అవుతుంది? దీనికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారట. దీని మీద మరి చూడాలి ఎంత వరదాకా పోతుంది ఏందని. ఫస్ట్ గవర్నమెంట్ చేయాల్సింది, ఏ అసైన్డ్ భూములు అయితే ఉన్నాయో ప్రభుత్వాలు ఇచ్చినాయి, మీ దగ్గర మొత్తం లెక్క ఉంటుంది కదా, ఆ భూములన్నింటినీ ఫస్ట్ ప్రొబిటెడ్ లిస్టులో పెట్టండి. అమ్మడానికి, కొనడానికి వీలు లేదని. తర్వాత నెమ్మదిగా ఆ భూములు వాళ్ళకి, ఇప్పుడు అసైన్డ్ భూములు కూడా అమ్ముకోవడానికి వీలు కల్పించేలాగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే చాలామంది రైతులు అడుగుతున్నారని అంటున్నారు కదా. రైతులందరినీ కూర్చోబెట్టి, రైతుల అభిప్రాయాలు తీసుకొని పబ్లిక్ డొమైన్లో పెట్టి వాళ్ళకి ఏ రకంగా ఇష్టమైతే వాళ్ళకి ఆ రకంగా చేయండి. ఫస్ట్ అది కాదు. ఫస్ట్ మేమేమంటున్నామంటే ఈ అసైన్డ్ భూములు వాళ్ళ చేతిలో లేవు. ఫస్ట్ లక్షలాది ఎకరాల అసైన్డ్ భూములని పాత గవర్నమెంట్ హయాంలో ఎవరికి వాళ్ళు రాసుకున్నారు. ప్రభుత్వ ఆఫీసుల కోసం కొంత భూమి పోయింది, ప్రైవేట్ వ్యక్తులు వచ్చి వాటిని కబ్జా చేసిరు. ఫస్ట్ ఆ భూమిని ఆ దళితులకి, ఆ గిరిజనులకు, ఆ బీసీలకు వచ్చేలాగా చేయండి ఫస్ట్.